హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగే క్రయింగ్ స్మాల్ డాటర్. ఎందుకంటే యూనిఫామ్ కుట్టానండి. యూనిఫామ్ కుడితే ఆ పిల్లకి నచ్చలేదు. యూనిఫామ్ ఎందుకు నచ్చలేదంటే ఇంకా పొడవు కావాలంట టాపు. వాళ్ళు ఇచ్చింది క్లాత్ హ్యాండ్స్ పొడుగొచ్చినాయి, 3 టాప్స్కి వచ్చేలాగా ఇచ్చారు. సరే 3 టాప్స్ క్లాత్ వేస్ట్ చేయడం దేనికని చెప్పి నేను 3 టాప్స్ కటింగ్ చేశాను. ఆ పిల్లకి ఏమన్నా కానీ మరి ఇంకా కింద ఇంకా పొడవు కావాలి టాపు అని చెప్పి నచ్చలేదు నాకని చెప్పి ఏడుస్తుంది. కానీ బాగానే వచ్చింది డ్రెస్. నచ్చలేదు, పొట్టిగా ఉంది. ఇంకా అదే తను చూడండి అలా ఏడుస్తుందో. వీళ్ళు డ్రెస్సులకు వంకలు పెట్టినప్పుడల్లా వీళ్ళ దగ్గర నుంచి తిట్లు నాకు ఇంట్లో, అలాగే వీళ్ళ నాన్న దగ్గర నుంచి తిట్లు. ఎందుకంటే 2 వైపుల నుండి తిట్లు. ఎందుకంటే వీళ్ళేమో కొంచెం బాగాలేకపోయినా అస్సలు ఇంకా వాళ్ళకి పర్ఫెక్ట్గా లేదు డ్రెస్ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న మొహాలు నల్లగా పెట్టుకొని ఉంటారు. సరే ఎలాగైనా వాళ్ళ మొహంలో ఆనందం తీసుకురావాలని నేను ఆ మిషన్ మీద కుస్తీ పడుతూ ఉంటాను. ఆ మిషన్ దగ్గర నేను స్ట్రైన్ అవుతూ ఉంటే ఇంకా నన్ను తిడతా ఉంటారనమాట. వాళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి నువ్వు నేర్పావు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవడం, మనకు నచ్చినట్టుగా వేసుకోవాలి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాదు అన్నట్టుగా ఇంకా వాళ్ళ నాన్నగారు నన్ను అరుస్తూ ఉంటారనమాట. అయినా సరే బట్టల విషయంలో మాత్రం వాళ్ళ ముఖంలో నవ్వు చూడండి నేను అస్సలు కాంప్రమైజ్ కాను. వాళ్ళకి నచ్చింది ఇవ్వడంలోనే కదా మనకు ఆనందం ఉంది. సరే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మేము సండే అండి, ఇది సండే మా పెద్ద బాబు దగ్గర కాలేజ్ దగ్గరికి నేను మా చిన్న పాప వెళ్ళాము. ఆ రోజు వాళ్ళ నాన్నగారు వేరే ఊరు వెళ్ళారనమాట. ఇంకా అదంతా హాస్టలు మెస్ అండి అది. ఇంకా అందరం కలిసి పేరెంట్స్ చిల్డ్రన్స్ అందరం కలిసి భోజనం చేస్తున్నాము మధ్యాహ్నం. ఆ రోజు సండే అసలు కనీసం టిఫిన్ చేసే టైం కూడా ఉండదండి. అన్నీ ప్రిపేర్ చేసుకొని వంట అంతా కూడా అవన్నీ సర్దుకొని మేము ఎక్కడ 11 గంటలకు స్టార్ట్ అయితే ఖచ్చితంగా పిల్లలు బయటకు వచ్చే టయానికి మేము అక్కడ లోపల ఉండాలి, హాస్టల్ లోపల అని చెప్పేసి కరెక్ట్గా అసలు వాళ్ళు మా కోసం వెయిట్ చేసే పని లేకుండా ఎప్పుడు వెళ్ళినా కానీ అలాగే వెళ్తామన్నమాట. ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకూడదు వాళ్ళతో గడిపే క్షణం అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఇచ్చేది సండే ఒక 2 అవర్సేనండి. ఇంకా మిగిలిన అన్ని రోజుల్లో అయితే 1 అవర్ లేదంటే 50 మినిట్స్ ఇస్తారు. కానీ ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండదు. సెలవులు కూడా ఎక్కువ ఇవ్వరండి, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది కాలేజీ. ఇంకా కాలేజీ నుంచి వచ్చాక బట్టలు బ్యాగ్కి అయితే పంపించింది తను వాష్ చేసేవి. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసి ఇంకా నేను చాలా చిన్న వీడియో తీసాను అనమాట, ఎన్ని బట్టలు ఏంటన్నది. ఒక 5 దండాల వరకు వస్తాయి బట్టలు. కానీ బట్టలదే అయిపోతుంది నాకు పని బాగా. అసలు ఈ సంవత్సరం అయితే బట్టలు ఉతకడం, జాడించడం, ఆరేయడం, తీయడం ఈ పనే సరిపోతుందండి. కానీ ఎంత పని చేసినా ఏది చేసినా మన పిల్లల కోసమే కదా. వాళ్ళకి కష్టపడి మనం చేసే దానిలో చాలా ఆనందం, తృప్తి ఉంటుందన్నమాట. వాళ్ళకి మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని చెప్పేసి. కానీ కష్టపడిన వాళ్ళ మొహంలో మనం వాళ్ళకి అవసరం అనేది ఇచ్చినప్పుడు, వాళ్ళ మొహంలో నవ్వు చూసినప్పుడు ఆనందమే వేరండి. ఈ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక తండ్రి కొడుకులు 2 ఉంటారనమాట. అయితే కొడుకు ఆఫీస్ నుంచి తండ్రి రాగానే కొడుకు అడుగుతాడు తన తండ్రిని, నాన్నగారు మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు అని. అడిగినప్పుడు తండ్రి నీకెందుకు అని అడుగుతాడు. కాదు చెప్పండి, కావాలి అని అంటాడు. అప్పుడు తండ్రి రోజుకు కాదు గంటకి ఎంత సంపాదిస్తారు అని అడుగుతాడు. ఇది ఇంకో సండే వ్లాగ్ అండి. సరే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. కానీ ఈ స్టోరీ కూడా వినండి ఒక్కసారి. గంటకి ఎంత సంపాదిస్తారు అంటే గంటకు 500 సంపాదిస్తాను అని చెప్పి ఆ తండ్రి చెప్తాడనమాట.
అప్పుడు ఆ బాబు ఏమడుగుతాడంటే, నాకు ఒక 300 ఇస్తారా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నువ్వు నన్ను ఎంత సంపాదిస్తున్నావు అని అడిగింది నీకు డబ్బులు ఇవ్వడానికా, నువ్వు తీసుకోవడానికా నా దగ్గర నుంచి డబ్బులని చెప్పి అడుగుతాడనమాట. చెప్పినప్పుడు కాదు, కావాలి, ఇవ్వండి అని అంటాడు. సరే అని చెప్పి ఇంకా బాబును అరిచి వెళ్ళి పడుకుంటాడు తండ్రి. పడుకొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకు అడిగాడు డబ్బులు నన్ను నా కొడుకు, మరి నేను వాడికి ఎందులో ఏ లోటు లేకుండా చూస్తున్నాను కదా, అయినా డబ్బుతో పని ఏమొచ్చింది, తనకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను, మరి పని వాళ్ళు ఉన్నారు, అన్నీ తనకి సకలం స్కూల్లో ఇంట్లో అన్నీ ఇస్తున్నాను కదా, ఇంకా డబ్బులతో పని ఏముంది, డబ్బుతో ఏం అవసరం వచ్చింది తనకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. సరే అడిగాడు కదా, ఏదో ముఖ్యమైన అవసరం ఉంటుంది, ఇద్దాము అని చెప్పేసి తన కొడుకు రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొంచెం ఓరగా తీసి ఇలా అడుగుతాడు, పడుకున్నావా బాబు నువ్వు అని చెప్పేసి. ఆ బాబు వెంటనే లేచి, లేదు నాన్న, నేను మేలుకొనే ఉన్నాను, నేను పడుకోలేదు అని అంటాడు. అప్పుడు ఆ కొడుకుకి ఆ తండ్రి, ఇవిగో నువ్వు అడిగిన డబ్బులు అని చెప్పి ఇస్తాడు. అప్పుడు ఆ బాబు ఆ డబ్బులు తీసుకొని, థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని తన తలగడ కింద ఉన్నటువంటి మరొక చిల్లర అంతా కూడా పోగేసి ఆ డబ్బు ఈ డబ్బు కలిపి తన తండ్రికి ఇస్తాడనమాట. తిరిగి ఇవ్వగానే, తీసుకోండి నాన్న అని చెప్పి ఇస్తాడు. ఇవ్వగానే తను నోటి వెంట మాట రాదనమాట. కాసేపు సైలెంట్ అయిపోతారు ఆ తండ్రి. ఎందుకు ఈ డబ్బు నాకు ఇస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు బాబుని. అడిగినప్పుడు ఆ కొడుకు ఇలా సమాధానం ఇస్తాడండి, నాన్న, రేపు మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి, నేను మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను, డిన్నర్ చేయాలనుకుంటున్నాను, 1 గంట మీరు నాతో ఉంటారా అని చెప్పేసి. మనం పిల్లలకి ఉండవలసిన సమయంలో ఉండకుండా కష్టపడి పనిచేసి సంపాదించి ఎంత సంపాదించినా వాళ్ళ చిన్న చిన్న మనసులకి చాలా కోరికలు, ఆశలు ఉంటాయండి. అవి మనం తీర్చలేనప్పుడు మనం ఎంత సంపాదించినా అవి వేస్ట్ అన్నమాట. అప్పుడు ఆ తండ్రికి కొంత జ్ఞానోదయం అవుతుందన్నమాట. అంటే 1 గంట కూడా వెచ్చించలేకపోతున్నానా నేను నా కొడుకు కోసం అని చెప్పేసి. అప్పుడు ఆలోచించుకొని ఇంకా అప్పటి నుండి తను లేట్గా కాకుండా తన కొడుకుతో టైం స్పెండ్ చేయడానికి ఈవినింగ్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి కొడుకుతో హ్యాపీగా గడుపుతూ ఉంటాడనమాట. స్టోరీ అయిపోయిందండి. ఈ స్టోరీ బాగుంటే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము నెక్స్ట్ సండే కూడా వెళ్ళాం కదా, చూసారు కదా, ఇది నైట్ అండి. నైట్ వాళ్ళ అక్కయ్యకి ఇష్టమైనటువంటి డాగ్ అది, దాని పేరు బ్రౌనీ. అది దాంతో ఆడుకుంటారు. అసలు ఎంత ఇష్టమో అదంటే అసలు చాలా ఇష్టం ఆ డాగ్ అంటే. దాని పేరు బ్రౌనీ అండి. వాళ్ళ అక్కకి ఇష్టమైన కుక్కని, కుక్క అనకూడదేమో తెలీదు నాకైతే, డాగ్ అని అంటాను నేను. ఇంకా ఇంగ్లీష్లో డాగ్ అన్నా తెలుగులో కుక్క అన్నా ఒకటే అర్థం వస్తుంది. మరీ కుక్క అంటే బాగోలేదన్నమాట. డాగ్ అన్నా అంటే కొంచెం ఇంగ్లీష్లో బాగుంది ఆ నేము. దానికి వాళ్ళ అక్కకి ఇష్టమైన డాగ్ కదా, అందుకని దాన్ని కొంచెం ప్రేమగా చూసుకునేది అనమాట వాళ్ళ చెల్లెలు. ఆమెకి ఇష్టమైంది అక్కడ వైట్ కలర్లో ఉంది కదా, వైట్ బ్లాక్, అదనమాట. ఇది వచ్చేసి ఇంకో నెక్స్ట్ సండే అండి. ఇది ఇంకో నెక్స్ట్ సండే. అప్పుడు కూడా మేము ఇద్దరమే వెళ్ళినట్టున్నారు, వాళ్ళ నాన్నగారు రాలేదనుకుంటా అప్పుడు. అయితే పిల్లలతో గడిపే క్షణాలే చాలా తక్కువ అండి. అలాంటివి నాకైతే అసలు వాళ్ళని వీడియోస్ తీసుకొని చూడడమే నాకు చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు ఎదిగిపోతారు, రోజు రోజుకి పెరిగిపోతారు అన్నమాట. ఎదిగిపోతారు. ఆ రూపం, ఆ నవ్వు అవన్నీ ఉండవు. చాలా పెద్దయిపోతారు, మనలాగే పెద్దయిపోతారు వాళ్ళు కూడా. కానీ రేపు పెద్దయ్యాక వాళ్ళు వాళ్ళ పిల్లలకి చూపించుకుంటూ ఉంటే ఆ వీడియోలు, మేము చిన్నపిల్లలప్పుడు ఇలా ఉన్నాం అలా ఉన్నాం చెప్పి చాలా బాగుంటుంది. మనకి ఎలాగూ లేవు కనీసం ఫొటోస్ అలాంటివి ఏమి లేవు, కానీ వాళ్ళకి మంచి మధుర జ్ఞాపకాలు ఇవ్వాలి అని చెప్పేసి నా ఆశ అండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.